పెద్ద సెలబ్రిటీస్ నుంచి చిన్న చిన్న ఇన్ఫ్లుయెన్సర్ వరకు ఇన్స్టాగ్రామ్లో ఒకడొకడు ఇలా డబ్బులు ఎగరేస్తుంటాడు, బైకులు తగలవేస్తుంటాడు. డబ్బులు పోగొట్టుకోవడమే కాకుండా ఇంకా సూసైడ్ చేసుకునే వాళ్ళు కూడా ఇంకా చాలామంది ఉన్నారు. సో హాయ్ గైస్, వెల్కమ్ టు ద ఛానల్. దిస్ ఈజ్ సత్య కార్తిక్. సో ఇవాళ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే మొత్తం బెట్టింగ్ యాప్స్ గురించి. అసలు ఈ బెట్టింగ్ యాప్స్ ఎలా రన్ అవుతాయి, దీని వెనకాల ఉండే వాళ్ళు ఎట్లా దీన్ని ఆపరేట్ చేయగలుగుతారు అనేది దాని గురించి మొత్తం డిస్కస్ చేసుకుందాం. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు దిస్ వీడియో. సో గత కొన్నేళ్లుగా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ అనేది చాలా బీభత్సంగా పెరిగిపోతుంది. సో పెద్ద సెలబ్రిటీస్ నుంచి చిన్న చిన్న ఇన్ఫ్లుయెన్సర్ వరకు ప్రతి ఒక్కరిని వీళ్ళు టార్గెట్ చేసి వాళ్ళ చేత ప్రమోట్ చేస్తుంటారు. సో మెయిన్గా యూతే వీళ్ళ టార్గెట్ అనమాట. సో ఇన్స్టాగ్రామ్లో ఒకడొకడు ఇలా డబ్బులు ఎగరేస్తుంటాడు, బైకులు తగలవేస్తుంటాడు. అసలు రకరకాలుగా ప్రమోట్ చేస్తుంటారు ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడానికి. అవన్నీ చూసిన అమాయక ప్రజలు ఆ బెట్టింగ్ యాప్స్ ఆడితే డబ్బులు వస్తాయి అనుకొని వాళ్ళ ఆశతో వాళ్ళు డబ్బులు పెట్టి చాలానే లాస్ అవుతున్నారు. లాస్ అవ్వడమే కాదు, అసలు ఈ బెట్టింగ్ యాప్స్ ఆడి వేలలో లక్షల్లో డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. డబ్బులు పోగొట్టుకోవడమే కాకుండా ఇంకా సూసైడ్ చేసుకునే వాళ్ళు కూడా ఇంకా చాలామంది ఉన్నారు. ఈ బెట్టింగ్ యాప్స్ వాళ్ళు మీ డబ్బుల్ని దోచుకోవడమే కాకుండా అసలు ఈ బెట్టింగ్ యాప్స్లకి మిమ్మల్ని అడిక్ట్ చేస్తుంటారు. ఆ బెట్టింగ్ యాప్స్ ఆడకపోతే మీకు అసలు ఒక ట్రామటైజ్ లైక్ మీ డోపమైన్ లెవెల్స్ అనేవి పెరిగిపోతుంటాయి. సో దీని యూఐ యూఎక్స్ కానీ బెట్టింగ్ యాప్స్ కానీ దాని ఉండే ఫీచర్స్ కానీ మనల్ని అలా అట్రాక్ట్ చేస్తాయి అనమాట ఈ బెట్టింగ్ యాప్స్ అనేటివి. సో ముందుగా ఈ బిజినెస్ మోడల్, ఈ బెట్టింగ్ బిజినెస్ మోడల్ ఎలా రన్ అవుతుంది, దీని వెనకాల ఉండే మాఫియా ఎట్లా రన్ చేస్తున్నారు అనే దాని గురించి ఇప్పుడు మొత్తం తెలుసుకుందాం. బెట్టింగ్ యాప్స్ అనేవి రకరకాలుగా ఉన్నాయి. కెసినో అని, కలర్ ప్రెడిక్షన్ అని, ఇలా అండ్ నెంబర్ ప్రెడిక్షన్స్ అని రకరకాలుగా ఎన్నెన్నో బెట్టింగ్ యాప్స్ ఉన్నాయి. సో ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల మెయిన్ మోటో ఏంటంటే జనాలకి ఫస్ట్ ప్రాఫిట్స్ ఇచ్చి తర్వాత వాళ్ళ డబ్బు లాగేయడం. ఇదే మెయిన్ వాళ్ళ అజెండా. ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళు కొన్ని బెట్టింగ్ యాప్స్ ఉంటాయి, లైక్ స్లాట్ మెషిన్స్ అని. ఇక్కడ స్క్రీన్ మీద వేస్తాను చూడండి. సో దీని మెయిన్ ఏంటంటే వాడే మొత్తం డిసైడ్ చేస్తాడు నీకు ప్రాఫిట్ ఎంత వేయాలి, లాస్ ఎంత లాక్కోవాలి, మొత్తం అండర్ వాడి కంట్రోల్లో ఉంటుంది. నువ్వేం చేసేది ఉండదు. నీకు ప్రాఫిట్ వస్తుంది అనుకుంటున్నావు కానీ వాడు చేసే ప్రాఫిట్ అది, వాడిచ్చే ప్రాఫిట్ అది, మొత్తం వాడు ఆపరేట్ చేస్తున్న గేమ్ అది. వాడు ఎలా ఆపరేట్ చేస్తాడు బ్రో అంటే, అది బ్యాక్ ఎండ్లో కోడ్తో రన్ అయ్యే గేమ్స్, అది యాప్స్ అది. సో ఆ కోడ్ వాడు ఎలా రాసుకుంటే అలా రన్ అవుతాయి. లైక్ ఇప్పుడు 2 ప్రాఫిట్స్ ఇచ్చినా వెంటనే లాస్ ఇవ్వాలని రాసి ఉంటుంది. సో అలానే ఆ కోడ్ వర్క్ అవుతుంది, ఆ యాప్ కూడా వర్క్ అవుతుంది. బెట్టింగ్ యాప్స్ వాడు చేసేది ఏంటంటే మెయిన్గా ఫస్ట్ నీకు ప్రాఫిట్ ఇస్తాడు, తర్వాత మొత్తం లాగేసుకుంటాడు వాడే. కొన్ని లాస్లు ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఒక చిన్న ప్రాఫిట్ ఇస్తాడు. లైక్ నువ్వు ప్రీవియస్గా పోడిపోయిన లాస్లన్నీ మర్చిపోయి మళ్ళీ గేమ్ ఆడడానికి, మళ్ళీ దాని నుంచి అట్రాక్ట్ చేయడానికి నిన్ను ఆ ప్రాఫిట్లు అనేవి ఇస్తుంటాడు. సో దాని మీదే ఈ బెట్టింగ్ యాప్స్ పైనే యూఐ యూఎక్స్ డిజైన్స్ కానీ, లేదంటే ఒక అమ్మాయి కానీ ఒక సెలబ్రేట్ చేసుకునే సౌండ్స్ కానీ, డిఫరెంట్ వైబ్రేషన్, డిఫరెంట్గా మన మైండ్ని అట్రాక్ట్ చేసి మన కోసం మన డోపమైన్ లెవెల్స్ని పెంచే విధంగా ఆ ప్రాఫిట్స్ యూఐ యూఎక్స్ డిజైన్స్ కానీ వాళ్ళు క్రియేట్ చేస్తారు. ఇందాక చెప్పిన స్లాట్ మెషిన్స్ అంటే, ఈ స్లాట్ మెషిన్ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఒక త్రీ లైన్గా లెవెల్స్ ఉంటాయి అన్నమాట. సో 3 అనేటివి సింబల్స్ అనేవి సేమ్ వచ్చినాయి అనుకో, నీకు ప్రాఫిట్ వస్తుంది అనమాట. సో నీ 3 లెవెల్స్ కాకుండా 2 వచ్చి పక్కన వేరే వచ్చినా కానీ నువ్వు లాస్ అవుతావు. సో ఇలా ఫస్ట్ ఇస్తాడు, ఒక 2-3 ఇస్తాడు, తర్వాత మొత్తం లాస్ ఇస్తాడు. ఎందుకంటే అది కోడ్తో రన్ అవుతుంది, ఆ కోడ్తోనే వర్క్ అవుతుంది కాబట్టి నీకు ప్రాఫిట్ అనేది ఎక్కడా ఉండదు. నువ్వు అది చూసి ప్రాఫిట్ వస్తుంది అని మొత్తం డబ్బులు దెంగబెట్టుకోవడమే తప్ప నీకు ప్రాఫిట్ అనేది రాదు ఈ బెట్టింగ్ యాప్స్. ఇలా చేసి పాపం అమాయకమైన జనాలని ఈ బెట్టింగ్ యాప్స్ అనేటి దానికి అడిక్ట్ చేస్తున్నారు. దాన్ని ఒక వ్యసనంలా తయారు చేస్తున్నారు ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేపించే వాళ్ళు. ఈ బెట్టింగ్ యాప్స్ ఆపేయాలని, ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ని ఆపేయాలని నాన్వేషన్ బ్రో ఎప్పటి నుంచో గత 1 year 2 years బ్యాక్ నుంచి ఈ బెట్టింగ్ యాప్స్ కోసం పోరాడుతూనే ఉన్నాడు. ఇప్పుడు అందరూ ఐపీఎస్ సజ్జనర్ గారు కానీ వీళ్ళంతా ఇన్వాల్వ్ అవ్వడంతో ఇది మరీ ఇంకా హీట్ ఎక్కిపోయింది బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ గురించి. ఇంత విధ్వంసం క్రియేట్ చేశారని అస్సలు అనుకోలేదు. సో ఒక్కొక్కరికి ఉచ్చాలు పడుతున్నాయి అంత ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయాలంటేనే. ఎందుకంటే పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోయారు. ఏకంగా గవర్నమెంటే ఇన్వాల్వ్ అయిపోయింది దీనికి, ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి కిల్ చేయాలని. మీరు చెప్పి నమ్మి వెళ్ళిన వాళ్ళు ఎంతో లక్షలు వేలల్లో లాస్ అవుతున్నారు, లక్షల్లో లాస్ అయినారు, సూసైడ్ల వరకు వెళ్తున్నారు. కొంతమంది సూసైడ్లు కూడా చేసుకున్నారు వాళ్ళ అప్పు తీర్చలేక. సో అందరూ ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబర్స్ అందరూ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయరనే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.